హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. ఐక్యూ Z9s ఇంకా ఐక్యూ Z9s Pro. ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఫోన్ యొక్క డీటెయిలింగ్ మనం వెళ్ళినట్టయితే అంతకుముందు ముందు ఈ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. Z9 Pro వచ్చేసి మనకి 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. Z9 కూడా మనకి 2 కలర్లో అయితే అవైలబుల్గా ఉంది. మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR 10+తో పాటు 10-bit ప్యానల్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 100% సినిమా గ్రేడ్ కలర్ ప్రింటింగ్తో వస్తుంది ఈ ఫోన్ మనకి. డిస్ప్లేలో అయితే మనమైతే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. 2 ఫోన్లో అయితే డిస్ప్లేలో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. మెయిన్గా మనకి చేంజెస్ వచ్చేసి కొన్ని స్పెసిఫికేషన్స్లోనే మాత్రమే ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 2 ఫోన్స్లో బెటర్ కెమెరా వచ్చేసి మనకి ప్రోలోనే ఉంటుంది. 50 MP సోనీ IMX882 IOS మెయిన్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. Z9sలో కూడా మనకి సేమ్ కెమెరా స్పెసిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మనకి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 16 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి స్టూడెంట్స్ కోసం ఇంకా మెయిన్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ కూడా మంచి ఆర్డినరీ కన్నా ఎబ్బోనే ఉంటాయి. పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్టయితే మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం పక్కాగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం ఈ ఫోన్లో. మీరైతే ఈ ఫోన్లో ఏ కెమెరాని యూజ్ చేస్తారో మరైతే ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఫోన్స్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే వస్తుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 8GB 128, హై ఎండ్ వచ్చేసి మనకి 12GB 256 వేరియంట్స్ అయితే ఉన్నాయి. రెండులో అయితే మనకి సేమ్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం మనకి ప్రిఫర్ చేసుకోవాల్సింది 8 256 అయితే బెటరు. జనరల్ యూజర్స్ అయితే మనకి 8 128 సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అయితే మనము Z9 Pro గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో మనకి మంచి గేమింగ్ ప్రాసెసర్ని అయితే ఇన్బిల్ట్ అయితే చేశారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో మనకి ANTUTU స్కోర్ కూడా మనకి 8 lakhs అబోనే ఉంటుంది. BGM వచ్చేసి మనకి 90 FPS వరకు అయితే కంఫర్టబుల్గా ఆడొచ్చు. ఇంకా Z9s గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని వాడుతున్నారు. ఇందులో మనం హెవీ గేమింగ్ అయితే ఆడలేం, బట్ 60 FPS వరకు అయితే మల్టీ టాస్కింగ్కి కానీ గేమింగ్కి కానీ పర్లేదు. ఓవరాల్గా ఇది మనం చూసుకున్నట్టయితే మంచి బడ్జెట్ ఫోన్ కాబట్టి చిన్న ల్యాగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇదైతే బడ్జెట్కి తగ్గట్టుగానే ఉంటుంది. బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే మనకు అవుతుంది రిలీజ్ అయిన తర్వాత అయితే. ఇంకా ఈ ఫోన్స్ ఒక బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రో వేరియంట్లో వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీలో అయితే చేంజెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 5500 mAh మ్యాసివ్ బ్యాటరీకి తగ్గట్టుగానే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మనకి. నియర్లీ మనకైతే ఇది ఒక 46 minutes లోపు అయితే 100% ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా Z9 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 44 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి నియర్లీ ఒక 1.5 hour లోపు అయితే మనకి కంఫర్టబుల్గా అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. మనకి ఈ 2 ఫోన్స్ అయితే జనరల్ యూజర్స్కి అయితే పక్కాగా 1.5 day అయితే కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది. ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు కాబట్టి ఇందులో మనకి కంఫర్టబుల్గా వాడుకున్న వాళ్ళకైతే వాడుకున్నంత బ్యాటరీ అయితే ఉంటుంది. జస్ట్ మనం ఒక 20 to 30 minutes పెట్టుకొని కూడా మనం కంఫర్టబుల్గా వాడుకోవచ్చు ఒక 2 hours 3 hours వరకు అయితే. ఫైనల్గా ఈ ఫోన్ యొక్క సెక్యూరిటీ అండ్ హ్యాండ్హెల్డ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 2+3 అయితే ఉంటుంది. 2 years మనకి హ్యాండ్హెల్డ్ అప్డేట్స్తో పాటు 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రైజెస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. మీకు ఇలాంటి ఈ బడ్జెట్లో మీకు ఈ ఫోన్ వర్తా కాదన్నది అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. వర్తా అనిపిస్తే ఈ ఫోన్ మీరు ఎవరైనా కొంటారా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.